Hi guys, this is Raghu and welcome back to my channel. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ మాస్ ద్వయం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ లాంటి ముచ్చటగా 3 బ్లాక్ బస్టర్స్ తర్వాత 4వసారి నలుదిక్కులు పెక్కటిల్లేలా బాలయ్య కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిన అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కడం, ఈ సినిమాతో బాలయ్య తొలిసారి పాన్ ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టబోతుండడంతో సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు జనరల్ ఆడియన్స్ లోనూ రిలీజ్ కి ముందే బీభత్సమైన అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయనే చెప్పొచ్చు. సో అంచనాలకు తగ్గట్లే అఖండ పార్ట్ 1 కి మించి అనేలా విజువల్ గ్రాండియర్ గా ఎస్పెషల్లీ ఇటు సౌత్ ఆడియన్స్ మెచ్చే మాస్ ఎలిమెంట్స్ తో పాటు అటు అడిషనల్ గా నార్త్ ఆడియన్స్ మెచ్చే డివోషనల్ ఎలిమెంట్స్ ని మిళితం చేసి కంప్లీట్ పాన్ ఇండియన్ మూవీగా ప్రొజెక్ట్ చేయడమే కాకుండా రిలీజ్ కి ముందు రివీల్ చేసిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ అలాగే సాంగ్స్ అన్ని కూడా పాన్ ఇండియన్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్యూరియాసిటీని క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. సో అంతే పాజిటివ్ వైబ్స్ తో రిలీజ్ కి ఎన్ని అడ్డంకులు ఎదురైనా అవన్నీ దాటుకొని రీసెంట్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత భారీ స్థాయిలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి తొలి రోజు పాన్ ఇండియన్ రేంజ్ లో ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకోవడంతో బాలయ్య ఫ్యాన్స్ హంగామా పీక్స్ కి చేరిందనే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే తొలి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఓవర్సీస్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ అలాగే ప్రీమియర్స్ డే 1 ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు అన్ని కలుపుకొని దాదాపుగా 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ 30 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను అందుకోగా ఈ సినిమాతో బాలయ్య గత చిత్రాల డే 1 రికార్డు మాత్రమే కాదు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ డే 1 రికార్డును అలాగే అటు బాలీవుడ్ లో విడుదలైన దురంధర్ కలెక్షన్స్ ని సైతం బ్రేక్ చేసి హైయెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. కాగా ఫస్ట్ వీకెండ్ వరకు మంచి వసూళ్లే సాధించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. తొలి వీకెండ్ తర్వాత మూవీ కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ అవడం చూసి ఇది పెద్ద డిజాస్టర్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత సెకండ్ వీకెండ్ లో మళ్ళీ పుంజుకొని బుకింగ్స్ లో మంచి ట్రెండ్ కొనసాగిస్తూ డీసెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసిందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ గ్యాప్ లో చెప్పుకోదగ్గ రేంజ్ లో కొత్త సినిమాల తాకిడి లేకపోవడం, క్రిస్మస్ సెలవులు కూడా బాగా కలిసి రావడంతో సరిగ్గా 8 నుండి 10 రోజుల వ్యవధిలోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించడం విశేషం. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఈ సినిమాతో వరుసగా 5 సార్లు 100 కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి మరో రేర్ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. ఇక ఇటు హిందీలో కూడా అఖండ 2 సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. హిందీ మార్కెట్ లో ఈ సినిమాకు దాదాపుగా 3 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఆల్మోస్ట్ ఇప్పటికే 5 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా పూర్తి చేసుకొని మంచి లాభాల దిశగా దూసుకెళ్తుండడం విశేషమనే చెప్పాలి. అలాగే ఇటు ఓవర్సీస్ మార్కెట్ లో ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో కూడా మంచి జోరునే కొనసాగిస్తుంది. ఇక్కడ సినిమాపై ఉన్న బజ్ కి సరైన టైంలో రిలీజ్ అయి ఉంటే మాత్రం ఈపాటికి $2-3 మిలియన్ మార్క్ వసూలు సాధించాల్సింది. బట్ బ్యాడ్ లక్, సినిమా రిలీజ్ లేట్ అవ్వడం సినిమా బిజినెస్ అలాగే కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించిందనే చెప్పాలి. బట్ ఏదేమైనప్పటికీ అంచనాలకు తగిన రేంజ్ లో కాకపోయినా మెల్లమెల్లగా పుంజుకుంటూ రీసెంట్ గా $1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ కూడా విశేషం ఏంటంటే అఖండ నుండి మొదలు ఈ సినిమా వరకు వరుసగా 5 సినిమాలు $1 మిలియన్ మార్క్ వసూళ్లతో ఇక్కడ కూడా తనదైన మార్క్ తో అరుదైన రికార్డు సృష్టించడం విశేషమనే చెప్పాలి. ఇక ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం మంచి హోల్డ్ అయితే కొనసాగిస్తుందనే చెప్పాలి. అంతేకాకుండా ఇప్పటికే నైజాంలో 20 కోట్ల రేంజ్ లో భారీ వసూళ్లను దక్కించుకొని ఫస్ట్ బ్రేక్ ఈవెన్ సాధించి మంచి లాభాల దిశగా దూసుకెళ్తుండడం విశేషం. ఇక మిగిలిన ఏరియాల్లో కూడా స్వల్ప తేడాలైతే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 110 కోట్ల రేంజ్ లో షేర్ 200 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా 21 రోజులు పూర్తయ్యేసరికి దాదాపుగా 95 కోట్ల రేంజ్ లో షేర్ 185 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించగా 22వ రోజు న్యూ ఇయర్ అలాగే 23-24 రోజుల్లో లాంగ్ వీకెండ్ ని బాగా క్యాచ్ చేసుకొని 2 కోట్లకు పైగా అద్భుతమైన కలెక్షన్స్ ను అందుకోగా మొత్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద 24 రోజులు పూర్తయ్యేసరికి 97 కోట్ల రేంజ్ లో షేర్ 190 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో ఆల్మోస్ట్ 90% రికవరీ సాధించగా మరో 13 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇదిలా ఉండగా రీసెంట్ డేస్ లో ఎంత బిగ్ మూవీ అయినా ఎంత బిగ్ సక్సెస్ సాధించినా ఆ సినిమాలకు రిలీజ్ కి ముందే ఓటీటీ సంస్థలు థియేటర్స్ లో ఒక సినిమాని ఎన్ని రోజులు రన్ చేయాలనేది డిసైడ్ చేస్తున్నాయి.
సో ఈ క్రమంలోనే అఖండ 2 మూవీ సరిగ్గా నెల రోజులు కూడా తిరగకుండానే థియేట్రికల్ రన్ అయితే ముగించుకొని జనవరి 9న ఓటీటీ స్ట్రీమింగ్ అయితే సిద్ధమవుతోంది. ఇది ఫ్యాన్స్ కి కొంత ఆనందాన్ని ఇచ్చిన థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకెళ్తున్న టైంలో ఇలా కేవలం నెల రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రెడీ అవుతుండడం మాత్రం కొంత నిరాశపరుస్తుందనే చెప్పొచ్చు. సో మరి థియేటర్స్ లో ఇంకా వారం రోజులు మాత్రమే రన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఈ గ్యాప్ లో బ్రేక్ ఈవెన్ ఏ మేరకు సాధిస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం అందరిలోనూ గట్టిగానే చర్చ నడుస్తుంది. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. సో దట్స్ ఆల్ గైస్, ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ 2 సాధిస్తున్న కలెక్షన్స్ ను బట్టి ప్రస్తుత పరిస్థితుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.